నమస్తే. అయితే కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ పారిపోవడం సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలా వేగంగా సంఖ్యలు అయితే మారుతూ వస్తున్నాయి. పూర్తిగా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందా వైసీపీ అంటే ఏమో చెప్పలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి నర్సీపట్నం చూసుకుంటే మనకి అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ మోస్ట్ టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేత అని చెప్పుకోవచ్చు. చాలా వరకు మొన్నటిదాకా ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ బాగా నిలబోతుంది అన్నట్టుగా చాలా చౌకబారు మాటలు ఏదైతే వైసీపీ మాటలకి పూర్తిగా చెక్ పెడుతూ ఇప్పుడు తాజాగా అందినటువంటి ఒక వార్త ఏదైతే ఉందో దాదాపు 30,000 పైచిలకు ఒక మెజారిటీలోకి అయ్యన్న పాత్రుడు రాబోతున్నారన్న సంగతి అయితే తెలుస్తుంది. అయితే అయ్యన్న పాత్రుడు గారి గురించి ఇప్పుడు మనతో పాటు దుర్గా కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారాలు అండ్ శుభాకాంక్షలు కూడా. సార్ మనం చూసుకుంటే అతి వేగంగా ఏదైతే మనకి మే 13 తర్వాత నుంచి చాలా రకాలైనటువంటి కామెంట్స్ మనం వింటూ వస్తున్నాం. ఏంటంటే ఖచ్చితంగా జగన్ వైనాట్ 175 కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రదేశాలను కూడా లేదు మేము ఖచ్చితంగా సునాయాసం గెలిచేస్తున్నాం అంటే చిట్కిలేసి చెప్పిన మాటలు మనం చూసాం. అయితే చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కూడా మన టీడీపీలో మనం చూస్తూ వస్తున్నాం. వారిలో అయ్యన్న పాత్రుడు గారి గురించి మనకు తెలిసిందే. అయితే ఆయన గురించి, ఆయన ప్రస్తావన గురించి కావచ్చు, ఇప్పుడు 30,000 మెజారిటీతో ఆయన ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా గెలవబోతున్నారు. సో మెజారిటీ కూడా పెరగబోతుంది అనే ఒక అంచనాలు అయితే వస్తున్నాయి. సో వారి గురించి మీరు ఏం చెప్తారు? అయ్యన్న పాత్రుడు గారు రాజకీయ నాయకుడు కాదండి, రాజకీయ యోధుడు అండి. ఆయనకు వారియర్ అనమాట. వారియర్స్కి రాజకీయ నాయకులకి తేడా ఉంటుంది. రాజకీయ నాయకులు సాధారణ వాతావరణంలో మాత్రమే చేయగలుగుతారు. రాజకీయ యోధులు ప్రతికూల వాతావరణాన్ని కూడా జయించి వస్తారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇంత వీక్ అవటానికి ఆయన హై పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ గొడ్డలు దెబ్బ కొట్టింది అయ్యన్న పాత్రుడు గారు. ఆయన మీద ఆ స్థాయిలో విమర్శించడానికి తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా అంత సాహసం చేయలేని దశలో ఫస్ట్ టైం ఆయన చాలా వాడేంటి వీడేంటి విపరీతమైన ఇదిగా మాట్లాడాడు. అంటే అతని ఈగోని డౌన్ స్ట్రీమ్కి తీసుకొచ్చాడు. అప్పుడు అతని లెవెల్ ఎట్లా ఉందంటే 101, 175 కాదు, 101 వై నాట్ అమెరికన్ ప్రెసిడెంట్ అనే స్టేజ్లో ఉన్నాడు. నేను అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అవ్వగలనన్న ధీమాలో ఉన్నప్పుడు ఆ కైపుని తగ్గించి ఆయన ఇగోని దెబ్బ కొట్టాడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఎవడాడు, వాడి పేరు ఏంటి, ఆడు చీఫ్ మినిస్టర్ అనేవాడు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి అండి ఆడే సైకో అంటారు కదా, ఆ లెవెల్లో మాట్లాడి అతని ఈగోని దెబ్బ కొట్టడంతో పాటు తెలుగుదేశం శ్రేణులకు ఒక ధైర్యం ఇచ్చాడు. మీరేంటి భయపడాల్సిన అవసరం లేదు, అదేం పులేం కాదు, ఇప్పుడు కొడుతున్నా కదా చూడండి మీరు ఎక్కడ కొడుతున్నాను ఎట్లా కొడుతున్నాను, ఒక్కసారి ఎంత పులి అయినా కానీ ఒక దెబ్బ తిందనుకోండి, ఒక్క కాలు అది పని చేయలేకపోతే అది కుక్కకి నక్కకి కూడా హీనమే, నడవలేదు. అవి కుక్కలు నక్కలు కూడా పులిని పీక్కు తింటాయి. ఫస్ట్ దెబ్బ కొట్టేవాడిదే గ్రేటు. ఆ రకంగా ఒక రకంగా నైతికంగా అతను అహాన్ని దెబ్బ కొట్టడంలో అయ్యన్న పాత్రుడు గారిది చాలా ప్రధానమైన పాత్ర అండి. పదే ఆయన ఇంటి ప్రహరీ గోడని పగలగొట్టినప్పుడు కూడా ఆయనకి స్థానికంగా దొరికిన మద్దతు ఏదైతే ఉందో అది తెలుగుదేశం శ్రేణులకు కూడా ఒక బలం ఇచ్చింది. అంటే మనకి ప్రజల్లో ఇంత బలం ఉంది, మనం ఎందుకు భయపడాలి, చీఫ్ మినిస్టర్ ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఏం చేయలేడు, మనకి ధైర్యంగా ఉండాలి అనేది ఆయన మనోధైర్యాన్ని నింపాడు. అంతకుముందు వైజాగ్లో హరి అని ఆయన సబ్బం హరిని కూడా ఇలాంటి పనే చేశాడు. కానీ సబ్బం హరి గారు ఒక స్థాయిలోనే ఎదుర్కొన్నాడు. కానీ బాగా అంటే గుండెలకి గురిపెట్టి కాల్స్తారంటారు సరే, ఆ రకమైన మార్క్స్ మ్యాన్ అంటారు వాళ్ళని. గుండెకి గురిపెట్టి కాల్చేవాళ్ళు మార్క్స్ మ్యాన్ అంటారు. అంటే అతి నైపుణ్యంగా గురిపెడతారనమాట. అట్లాంటి వ్యక్తినిగా చెప్పుకోవాలంటే మాత్రం ఈయన అయ్యన్న పాత్రుడు గారు చెప్పుకోవాలి. ఆయన చూడటానికి చాలా సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు చాలా పరుషంగా ఉంటాయి, పదునుగా కూడా ఉంటాయి. ఎంతటాన్ని కూడా లెక్క చేయడు. అది ఒక రకంగా తెలుగుదేశానికి కూడా ఆయనకి ఇవాళకి కూడా ఫస్ట్ జనరేషన్ అయ్యుండి అంత గట్స్తో పార్టీ క్యాడర్కి ఇచ్చాడంటే ఒక మెసేజ్. అందుకు నేను ఎప్పుడు కూడా అభినందిస్తాను. మొన్న మధ్య నాకు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా కలిశాడు. మేమిద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం. ఆ రోజు ఆయనకి వైజాగ్ ఎయిర్పోర్ట్లో టికెట్ దొరకలేదంట. ఆయన ఈక్వి డిస్టెన్స్ నర్సీపట్నం నుంచి వైజాగ్ అయినా రాజమండ్రి అయినా, సో రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నారు. నేను నాకెట్లా అంటే కొంత ఇది, నేను 82లో ఈనాడు రిపోర్టర్గా కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంతో మేము బాగా అసోసియేట్ అయ్యాం, ఫస్ట్ జనరేషన్. ఆ రకంగా నేను ఆయన్ని అభిమానిస్తా. ఫస్ట్ జనరేషన్లో ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు కానీ, మన యనమల రామకృష్ణుడు గారు కానీ, వీళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్లో ఉండి ఇవాళ జనరేషన్కి ఆ డిసిప్లిన్, ఆ ధైర్యం ఈ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తున్నారు. ఇది రిసీవ్ చేసుకోవాల్సిన
అవసరం ఈ జనరేషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళేమి కేక్ వాక్ లాగా తెలుగుదేశం రాలేదండి, చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే 2019లో మనం ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి ఆటుపోట్లు అయితే టీడీపీ పార్టీ తీసుకుంది. అది కాక ఎన్నడూ చవి చూడనటువంటి ఒక కష్ట నష్టాలు కూడా ఇదే సందర్భంలో మనం ఈ 5 ఏళ్లలో చాలా రకాలైనటువంటి ఒక బైండ్ ఓవర్ కేసులు కావచ్చు, రౌడీ షీట్లు కావచ్చు, ఆఖరికి మహిళల్ని చూడకుండా మహిళలపైన కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, ఇలాంటివన్నీ చాలా చూసాం. అయితే అతి పెద్దది ఏంటి అంటే ఇక్కడ బాబు గారిని జైల్లో పెట్టడం. ఈ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో అందరూ కూడా భయపడిపోయి ఎవరికి వాళ్ళు మేము హౌస్ అరెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి టీడీపీ క్యాడర్ని అంతా కూడా అయ్యన్న పాత్రుడు గారు బయటికి వచ్చి మరి ఎప్పుడైతే వెళ్ళి కలిసి రావడం కావచ్చు, ఆయన గురించి మాట్లాడడం కావచ్చు, అక్కడ క్యాడర్లో కూడా ఒక పెద్ద ఉత్సాహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అయ్యన్న పాత్రుడు గారి యొక్క ఏమంటారు ఇప్పుడు గెలుపుకి ఆయన ఎంతవరకు కారణం అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పే కదండి, ఆయన గుండెలు తీసిన బంట అండి. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయన భయపడి లోన కూర్చునే మనిషి కాదు. ఎంత సమస్యలు వస్తే అంత బయటకు వస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో కూడా కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో ఎవరో ఒక చిన్న విమర్శ చేయడానికి భయపడిన రోజుల్లో ఎవడరా జగన్మోహన్ రెడ్డి, ఆడేంటి ఈడేంటి అని ఒక రకంగా మామూలుగా కాదు మొత్తం తెలుగుదేశం క్యాడర్లకి ఒక ధైర్యం ఇచ్చాడు. మీరేం భయపడొద్దు, ఆడెంత దెబ్బతిన్న పులి అనే చెప్పుకుంటున్నాడు, ఆడు కాగిత పులి అని చూపించాడు. ఆయన కాల్చి చూపించి చూడండి, నేను కాల్చినా కానీ దాని తొడలో నుంచి రక్తం కూడా రాలేదు, అది కాగిత పులేను, కాబట్టి ఒక అగ్గిపుల్ల గీసి పడేయండి అదే కాలిపోద్ది అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చాడు. అంతకుముందు ఏంటంటే ఇతను నేను రాయలసీమ పులిని, పులివెందుల పులిని, లేస్తే మనిషిని కాదు ఎవరినైనా లేపేస్తామనే ఒక బిల్డప్ ఇచ్చారు. అసలు నిజానికి ఆయన అంత మొన్న చూశాం కదండి, గులకరాయి దెబ్బకి కంగు తిని ఒక 20 మంది డాక్టర్లు పిలిపించుకుని వైద్యం చేయించుకుని పట్టి వేసుకుని వాళ్ళ చెల్లెలు అక్క చెప్పింది సునీత, ఒరే బాబు నువ్వు పట్టి వేసుకుంటే ఇంకా పెరుగుతుంది రా, గాయం తీయి, రాజకీయ తేడాలు ఉంటే అవి వేరే మాట, నువ్వు నా తమ్ముడివి, నేను డాక్టర్ని, అది వేసుకుని ఎందుకు తిరుగుతావు భయపడి అని చెప్తే తీశాడు. అప్పుడు చెల్లి చెప్తే తీశాడు. అదే మొన్న మాచర్ల దగ్గర అమ్మాయి ఎవరంటే గడ్డలు దెబ్బ తగిలితే కూడా ఏజెంట్గా కూర్చుంది, రెంటాల గ్రామం. ఆమెది ధైర్యం. ఆమె నేను ఎందుకు బయటకు వెళ్ళలేదమ్మా, నువ్వు వెళ్ళి వైద్యం చేయించుకోమంటే ఆమె ఏమందో తెలుసా, ఇప్పుడు బయటకు వెళ్తే నా మీద కేసు పెడతారండి, అందుకని నేను లోపలే ఉంటాను, దెబ్బ తగిలితే తగిలింది, ఈ పోలింగ్ అవజేసి అప్పుడు వైద్యం చేయించుకుంటానంది. అది పులి అంటే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే కూటమికి సంబంధించి కావచ్చు, అయితే టీడీపీతో పాటు జనసేన పొత్తులో ఉంది, జనసేనతో పాటు మళ్ళీ బీజేపీ పొత్తులోకి వచ్చింది. ఈ పొత్తులోకి వచ్చినట్టు భాగంలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఒక సమీకరణాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యేగా, ఇంకొక స్థానం ఎంపీగా వాళ్ళ కొడుకు ఎవరైతే విజయ్ గారికి వస్తుందని చెప్పేసి అయితే ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ జనసేనకు సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, త్యాగాలు మనం చూసాం. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి అంటే మొదటి నుంచి మీరు ఇందాకన్నట్టు ఫస్ట్ జనరేషన్ నుంచి వస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి సంబంధించి విజయ్ గారికి కూడా సీట్ రావాల్సింది. కానీ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పాపం త్యాగాలు కూడా మనం చూసాం. విజయ్ గారి త్యాగం కావచ్చు, దాన్ని అయ్యన్న పాత్రుడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఈ మధ్యలో చాలా వరకు ఏం చేశారంటే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీడీపీకి వీళ్ళ అయ్యన్న పాత్రుడు గారి కుటుంబంలో ఒక విచ్ఛిన్నం చేయాలి, గొడవను స్టార్ట్ చేయాలి, ఒక నిప్పు రాజేయాలి అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా చెలించకుండా విజయ్ గారు కావచ్చు, లేదంటే మనకు అయ్యన్న పాత్రులు కావచ్చు, వీళ్ళిద్దరూ చేసిన త్యాగాన్ని టీడీపీ ఎలాగా తీసుకుంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అయితే సక్సెస్ఫుల్గా పెట్టారు జగన్ గారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి తండ్రి కొడుకులు ఒక స్నేహితుల్లాగా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఈక్వల్లీ మెచ్యూర్డ్, ఈక్వల్లీ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. విజయ్ గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బంజారా హిల్స్లో ఎవరు లేని టైంలో వాళ్ళ చిన్న పాప ఉంటే ఆ చిన్న పాపకు కూడా నోటీసులు ఇచ్చి బెదిరించి వెళ్ళారు. అప్పుడు నైబర్స్ అందరూ వచ్చి అసలు మీరు ఎవడరా, ఎక్కడ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంట్లో ఆ చిన్న పాప ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎడావిడి ఏంటని ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడితే సిఐడి ఆఫీసర్స్ లోకల్ పోలీసులు కూడా పిలిచారు. వీళ్ళు హైదరాబాద్ లోకల్స్ అపార్ట్మెంట్ వాసులు పిలిస్తే వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు పారిపోయారు. ఆ పారిపోయిన దృశ్యాలు కూడా మనం విజువల్స్ చూసాం టీవీస్లో. కాబట్టి ఆ విజయ్ గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు, ఇలాంటి ఆటపోట్లన్నీ తెలిసిన వ్యక్తే. నిజానికి మొన్న వచ్చిన ఛాన్స్ నిజంగా తను పోటీ చేయొచ్చు, తను కూడా
పార్టీలో యాక్టివ్గా ఉండే మనిషే, కానీ తండ్రి అంతకన్నా ముఖ్యం. ఆయన సీనియరు 83 నుంచి ఉన్నారు. నాన్నగారు మూలంగానే కదా నాకు ఈ విలువ వచ్చింది, కాబట్టి వాళ్ళ నాన్నగారు ఉంటే చాలు నేనున్నట్టే అని భావంతో ఆయన పక్కకు వచ్చేసాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కనుక ఏదన్నా కలహం వచ్చింది అనుకోండి, అది ఒక రకంగా టీడీపీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ బిగింపు పోయేది. ఇప్పుడు ఆ బిగింపు పోకుండా విజయ్ గారు చిన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా రేపు అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా టీడీపీ పార్టీ ఇలాంటి ఎవరైతే త్యాగం చేశారో బయట పడకుండా హుందాగా, ఆ హుందాతనమే ఫెచ్ చేస్తండి. ఇప్పుడు లోకేష్ గారు కూడా మంగళగిరిలో ఓడిపోయానని జంకకుండా మళ్ళీ వెళ్ళి అదే ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో ఎస్ అనిపించుకుని శబాష్ అనిపించుకోబట్టే కదా ఇంత భారీ మెజార్టీతో గెలిచారు. ఎన్ని వ్యూహాలు వేసినా కూడా, ఎన్ని వ్యూహాలైనా నిజమైనటువంటి శక్తివంతులైన ఒక ఏనుగుని ఆపలేవండి. ఇవేంటంటే ఈ కుందేళ్ళకి వీటికి పనికొస్తాయి, కానీ ఈ ఉచ్చులు నిజమైన ఐరావతం వచ్చినప్పుడు ఏం పని చేయవు. అవును. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటలను చూసుకుంటే మనకి ఒకానొక సందర్భంలో ఎవరు రిపోర్టర్ ఒక క్వశ్చన్ వేశారు లోకేష్ గారికి, ఎందుకు మీరు మంగళగిరిలో ఓడిపోయారు కదా, ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు, ఇంకొక ప్రాంతం ఏదైనా సరే ఎంచుకోవచ్చు కదా అంటే, బ్రదర్ నాకు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తా అంటే నన్ను ఎవరు కాదనరు, కానీ ఎవరైతే మన పార్టీ వాళ్ళు గెలవని స్థానాలు గెలిస్తేనే కదా మన లీడర్ అని చెప్పి అనిపించుకునేది. ఎస్, నేను ఖచ్చితంగా మంగళగిరిలో ఓడిపోయాను, కానీ మంగళగిరిలో గెలిచి చూపిస్తాను. ఎందుకని ఒక కోటరీ కట్టుకొని పులివెందల నుంచి బయటికి రాకుండా జగన్ భయపడుతూ ఒక పిల్లిలాగా బతుకుతున్నాడు, ఆ లైఫ్ నాకు వద్దు, నేనేందో నేను నిరూపించుకోవాలనే మాటలు మనం విన్నాం. సో యువత అందరికీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నిజంగా లోకేష్ గారు ఒక పెద్ద ఆదర్శం కింద తీసుకోవచ్చు. మెసేజ్ అండి. ఎట్లా అంటే ఆయన ఫస్ట్లో ఒక మాట అన్నాడు, ఎవరికి అసలు టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ మన తెలుగుదేశానికి ఏ విధమైన ఫేవర్ లేదు అనుకున్న కాన్స్టిట్యున్సీ నాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రతివాడు వెళ్ళేది బీటెన్ ట్రాక్లో వెళ్ళకూడదండి, కొత్తగా మనం ట్రాక్ వేసుకెళ్ళాలి లీడర్ అనేవాడు. ఎక్కడైతే టఫ్ కాన్స్టిట్యున్సీ ఉందో నేను దాంతో ఫైట్ చేస్తాను. ఆ కొండను పగలగొట్టినప్పుడే కదా మనం వీరుడు అనిపించుకునేది. సో ఫస్ట్ టైం ఢీ కొట్టాడు కొండ పగల్లా, ఇప్పుడు రెండోసారి మళ్ళీ పూర్తి బలం చేకూర్చుకున్నాడు, ప్రజలందరూ అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లోకేష్ గారికి ఉండే తేడా మీకు చూపిస్తాను. ఈయన ప్రజల అభిమానం చూరగొని అక్కడ మనకి దొరకని ప్రదేశం అంటే చోటు దొరకని మంగళగిరిలో చోటు సంపాదించాడు. ఈయనేమంటాడు, రేపు మనకు ఓట్లు పడపోయినా సరే మీరు ఆ ఈవీఎంల దగ్గర ఉండి తగాదా పెట్టుకుని రచ్చరచ్చ చేసి అవతలాడికి ఫేవర్గా ఉన్నా సరే దాన్ని మన పార్టీకి ఫేవర్గా చేయమంటాడు. అంతేగాని ప్రజల్లోకి వెళ్ళి అభిమానం చూరగాని మనం గెలుద్దాం అనేది కాదు. అక్రమ మార్గాల ద్వారా ఆయన అది చెప్పాడు, మనం ఇప్పుడు దాకా అడ్డదారిలోనే వచ్చాం అని డైరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు కూడా అడ్డదారిలోనే వెళ్దాం, మనకి ఎప్పుడు ఇదే మనకు మార్గం, జంకొద్దు, అట్లా జంకేవాడు రావద్దు ఆయన చెప్పింది. అంటే ఇవాళ ఎన్నికలు కనుక ఓటింగ్ కేంద్రాల దగ్గర ఆయన మారణ హోమం సృష్టించదలుచుకున్నాడు. ఆ వ్యక్తి మారణ హోమం సృష్టించాలని వేసిన స్కెచ్ చేసిన పెద్ద మనిషి ఎక్కడున్నాడు, తన పరిస్థితి ఏంటి? వాళ్ళ సింగిల్ డిజిట్లోకి వచ్చారు 151 స్థానాలు. జగన్మోహన్ రెడ్డి గారు జాతి నివ్వెరపోద్ది ఈ ఫలితాలు చూశాను, నివ్వెరపోయింది. 151 స్థానాలు గతంలో ఎందుకు ఇచ్చారు, ఈసారి నిన్ను సింగిల్ డిజిట్కి ఎందుకు పరిమితం చేశారు? మాజీ మంత్రులు నీతో పాటు నువ్వు మాట్లాడమన్న బూతులు మాట్లాడిన ప్రతివాడు ఎగిరిపోయాడు. అక్రమ మార్గాల్లో చిరకాలం గెలవలేరండి. ఒకసారి అంటే ఒకసారి గెలిపించారు, ఒకసారి మోసపోవడం తప్పు కాదు, రెండోసారి మోసపోతే మన తప్పు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండోసారి మోసపోదలుచుకోవాలి. అందరూ అనుకున్నారు తెలంగాణలో ఉండే రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదనుకున్నారు, అంతకన్నా ఎక్కువ రాజకీయ చైతన్యం ఉందని వాళ్ళు చూపించారు. ఇలాంటి డిఫీట్, క్రషింగ్ డిఫీట్ ఇలాంటిది ఎవరికి కూడా రాదు. అసలు ఆ పార్టీకి మనుగడకే ప్రశ్నార్థకం అయిపోయింది. అసలు ప్రజల మీద వ్యతిరేకంగా పార్టీ గెలిచిన రోజు నుంచి పనిచేసి మళ్ళీ అదే ప్రజలు గెలిపిస్తారని పిచ్చి నమ్మకంతో నిన్నటి రాక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అలాంటి కోతలు ఎలాకొస్తారండి? ఇప్పటికీ మేము గెలుస్తున్నాం, రేపు అక్కడ మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని ఎవరిని వంచిస్తారు, ఎవరిని మోసం చేస్తారు? సో ఇదంతా మనం చూస్తుంటే ఖచ్చితంగా అయ్యన్న పాత్ర లాంటి ఒక ఫస్ట్ జనరేషన్ సంబంధించి ఎప్పుడైతే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే పూర్తిగా పార్టీకి ఆదర్శం. వాళ్ళే ఇప్పుడు యువతకు సంబంధించి ఒక మంచి మార్గాన్ని కావచ్చు, క్రమశిక్షణ కానీ తీసుకొస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలని, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతే వేస్ట్ అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిఫీట్ అయిపోయింది కానీ అనుకుని వెనక్కి వచ్చేసి వెళ్తే ఆయన ఎన్ని అన్నా సరే అసెంబ్లీలో అన్ని భరిశాడు. ఎందుకు?
ఇప్పుడు వీళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారు, ఇక రాష్ట్రం అయితే బాగుపడదు. వీడిని తప్పిస్తే తప్ప ఈ పార్టీని ఓడిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోక్షం లేదు. కాబట్టి ఇక దాన్ని ఆయన భుజాన్ని వేసుకుని ఎంతమంది ఎన్ని అన్నా కూడా సైలెంట్గా ఎదుర్కొన్నాడు కదా. దానితోడు ఇట్లాంటి వీరులు ఎవరైతే ఉన్నారో మాన్యం వీరుడిగా చెప్పొచ్చు ఎవరిని, అయిన పాత్రుడిని. ఎందుకంటే మాన్యం నుంచి శంకర్రావు ఉదేవాడు, ఇది కాగిత పులే, మీరు చూసి భయపడొద్దు, నేను చూపిస్తారండి మీరు దగ్గరికి అని కాగిత పుల్లని ప్రూవ్ చేశాడు. అప్పుడు రాక నిజంగానే పుల్లాగానే చాలామంది అవుతున్నాడు. అతను భయపడ్డారు అందరూ, అమ్మో ఈ జోలికి వెళ్తే బతకనివ్వరు, చంపేస్తారు అది ఇదని. ఏం చంపుతాడు, ఎంతమంది చంపుతాడు రారా అని అన్నాడు కదా. అప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి ఫస్ట్ ఇప్పుడు పులిని చంపారాక కష్టపడి, పులిని చంపిన తర్వాత ఫోటోలు దిగడానికి చాలామంది వస్తారు. చంపేవాడిది గ్రేట్, అట్లా జైంట్ కిల్లర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇక్కడ అయ్యన్న పాత్రులు కావచ్చు, వారి కొడుకు విజయ్ గారు కావచ్చు, వీళ్ళ త్యాగం కావచ్చు, ఇప్పుడు రాబోతున్న గెలుపు అనేది, ఈ ఫస్ట్ జనరేషన్ గెలుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ మొత్తానికి ఒక క్రమశిక్షణ వీటన్నిటిని నేర్పించే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈయన గెలుపు ఇంకా మెజారిటీ పెరిగి గెలుస్తాడని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం సార్, తప్పకుండా గెలుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి అక్కడ నర్సీపట్నంలో అంత మంచి పేరు ఉండబట్టికే ఆ రోజు వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఎంతమంది పోలీసులు దిగినా కూడా ఆయన ఇంటి ఆవరణలోకి వెళ్ళలేకపోయారు. ప్రజలు ఒక కోటలాగా నిలబడ్డారు. అది సో చూద్దాం సార్, గెలుపు ఏ స్థాయి మెజారిటీని చూపిస్తుందో చూద్దాం. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా.